సంక్రాంతి పండుగకి సిటీ పబ్లిక్ సొంతూళ్లకు వెళ్లారు. దీంతో సిటీలో వాహనాల రద్దీ తగ్గడంతో పాటు నిర్మాణ పనులు ఆగిపోయాయి. నగరంలోని చాలా ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మెరుగైంది. గత 2 రోజుల కిందటి వరకు 200 ఉన్న ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఇవాళ 150కి తగ్గింది. అయితే ఐటీ కారిడార్, సెంట్రల్ జోన్ ఇతర ఏరియాల్లో గాలి నాణ్యత ఇంకా పూర్ స్టేజ్లోనే ఉంది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. సంక్రాంతి పండుగ సందర్భంగా పూర్తిగా కూడా పట్నం నుంచి పల్లెబాట పట్టారు జనం. దీంతో చాలా చోట్ల కూడా సిటీలోని రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఇటు ఫ్లైఓవర్లు కూడా ఖాళీగా కనిపిస్తున్నాయి. అయితే ప్రజెంట్ కొంత వెహికల్ మూవ్మెంట్ తగ్గడంతో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో కూడా కొంత క్వాలిటీ ఎయిర్కి సంబంధించినటువంటి పొల్యూషన్ కూడా తగ్గింది. ఎందుకంటే మనకి గతంలో హైదరాబాద్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో దాదాపు 200 పైగా కూడా ఈ ఇండెక్స్లో నమోదయ్యేది. కానీ ప్రజెంట్ మనకి ఇప్పుడున్నటువంటి నేనున్నటువంటి పంజగుట్టల ఏరియాలో చూడొచ్చు. సో 156గా కనిపిస్తుంది. సో ఇది ఎప్పుడు కూడా ఉండదు, మనకి విజువల్స్లో చూడొచ్చు. ఇది ప్రజెంట్ కరెంట్ లొకేషన్ ఆధారంగా చూస్తే 156 ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో కనిపిస్తుంది. ఇదే క్రమంలో ఎక్కువగా ఈ పండుగ తర్వాత ఇట్లాంటి సిచ్యువేషన్ మళ్ళీ ఉండదు. ఢిల్లీ తరహాలోనే సేమ్ ఇలాగే ఉంటుంది. దాదాపు 200 నుంచి 250 పైగా కూడా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నమోదయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దాదాపు వాహనాలు తగ్గడం వల్లనే ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది చాలా వరకు తగ్గింది. సో ఇది నార్మల్ ఉంది. మరొక 3 రోజుల తర్వాత మళ్ళీ వాహనాలు పల్లె నుండి పట్నం బాట పబ్లిక్ మొత్తం కూడా వస్తారు, వాహనాలు పెరుగుతాయి. సో అప్పుడు మళ్ళీ యథావిధిగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది పెరుగుతుంది. దాదాపు 200 పైగా కూడా నమోదయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ప్రజెంట్ రోడ్లుగా ఖాళీగా ఉండడం, వాహనాలు తక్కువ తిరగడం వల్లనే ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది చాలా వరకు కూడా తగ్గిపోతుంది. 156కు నమోదవుతుంది. ఐటీ ఏరియాలో కూడా చాలా వరకు తగ్గుతూనే ఉంటుంది. ఇక ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది కూడా మనకు వాహనాల నుంచి వచ్చేటువంటి విషవాయువుల వల్లనే, వాహనాల నుంచి వచ్చేటువంటి వాయువుల వల్లనే ఈ యొక్క గాలిలో నాణ్యత తగ్గుతుంది. ఇక మరోవైపు అటు నిర్మాణ రంగ సంస్థలు కూడా ఎక్కడికెక్కడ ఆపేశారు కాబట్టి ఎక్కువగా కూలీలు కూడా తమ గ్రామాలకు వెళ్ళారు కాబట్టి పండగ సందర్భంగా. సో పూర్తిగా అక్కడ నిర్మాణ రంగ సంస్థల నుంచి వచ్చేటువంటి వ్యర్థ పదార్థాలు కానీ, అక్కడ నుంచి వచ్చేటువంటి పొగ, గాలి కానీ, తర్వాత ఈ వాహనాల నుంచి వచ్చేటువంటి వాహనాల నుంచి వచ్చేటువంటి వాయువులే కానీ, సో వీటన్నిటి ఈక్వల్ చేసుకుంటే సో ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది చాలా వరకు కూడా తగ్గింది. సో ప్రజెంట్ అయితే పూర్ సిచ్యువేషన్లో ఉంది, మోడరేట్ టు పూర్ ఉంది. ఇక మనకి గత 2 రోజుల క్రితం అన్హెల్తీ, డేంజరస్ సిచ్యువేషన్స్ కనబరిచేది. చలి కూడా కొంత తగ్గడంతో ఇది కూడా తగ్గింది. ఎందుకంటే చలికి ఇవి రెండు జత చేయడం వల్ల కొంత పెరిగింది ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. సో చలి కూడా తగ్గడం, ఇటు సిటీలో ట్రాఫిక్ తగ్గడం, వాహనాల రాకపోకలు తగ్గడం, సో ఇట్లాంటివన్నీ బేస్ చేసుకునేది కనిపిస్తుంది. సో ప్రజెంట్ అయితే 150 వరకు కూడా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నమోదవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో మళ్ళీ వాహనాల సంఖ్య ఎక్కువగా పెరిగితే బంపర్ టు బంపర్ ఐటీ కారిడార్తో పాటు అన్ని ఏరియాలో పంజగుట్ట, లగడికపూల్, తర్వాత బంజారా హిల్స్తో పాటు సిటీలో ఉన్నటువంటి అన్ని ఏరియాలో కూడా వాహనాల సంఖ్య మళ్ళీ పెరుగుద్ది. కాబట్టి మళ్ళొక 3 రోజుల తర్వాత మాత్రం ఖచ్చితంగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది మళ్ళీ 200 అబోవ్ దాటేటువంటి అవకాశం ఉంది. సో ప్రజెంట్ అయితే 150 వరకు కూడా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పలు చోట్ల నమోదవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దీనికి కారణం వాహనాల రాకపోకలు తగ్గడం, తర్వాత నిర్మాణ రంగ సంస్థలు కూడా ఎక్కడికక్కడ కొంత పనులు ఆగిపోవడం వల్లనే ఈ సిచ్యువేషన్ కొనసాగుతుంది. వీడియో జర్నలిస్టు హర్షతో అనిల్, V6 న్యూస్, హైదరాబాద్.